హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడీస్ కమ్యూనిటీ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఇండియన్ పాలిటీ పార్ట్ 1 అయితే వీడియో చేయడం జరిగింది. ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కవర్ చేసుకొని మేము ముందుంచడం జరుగుతుందండి ఈ వీడియోలో. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. Encourage us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. In the context of the evolution of the Constitution of India, which of the following were mentioned in the original Constitution? భారత రాజ్యాంగ పరిమాణ క్రమంలో అసలు రాజ్యాంగంలో కింది వాటిలో ఏవి ప్రస్తావించబడ్డాయి? 1. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం. 2. సెక్యులర్, లౌకికవాదం. 3. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. 4. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. And the answer is option A. 4 only. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. భారత రాజ్యాంగ పరిమాణ క్రమంలో అసలు రాజ్యాంగంలో ప్రస్తావించబడినవి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ క్రింది ప్రకటనలో భారత రాజ్యాంగానికి సంబంధించి ఏవి సరి అయినవి? 1. భారత ఎన్నికల సంఘం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతులపై ఎన్నికలను నిర్వహిస్తుంది. 2. రాజ్యాంగంలోని 18వ భాగం రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి వివరిస్తుంది. 3. రాజకీయ వ్యవస్థను సమాఖ్య నుంచి ఏకీకృతంగా మార్చడం మైమర్ రాజ్యాంగం నుంచి తీసుకున్న లక్షణం. And the answer is option A. 2 only. భారత రాజ్యాంగానికి సంబంధించి సరైనది ఆప్షన్ 2 ఓన్లీ. రాజ్యాంగంలోని 18వ భాగం రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి వివరిస్తుంది ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. Which of the following statements is correct about preamble to the Constitution of India? భారత రాజ్యాంగ పీఠిక గురించి కింది వ్యాఖ్యలలో ఏది సరి అయినది? And the answer is option 4. The preamble to the Indian Constitution is based on the objectives resolution drafted and moved by Pandit Nehru and adopted by the Constitution Assembly. భారత రాజ్యాంగ పీఠిక పండిత నెహ్రూ రూపొందించి ప్రవేశపెట్టి రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన లక్ష్యాల తీర్మానంపై ఆధారపడి ఉంది. The 42nd Constitution Amendment was made in the light of the recommendation of the Swaran Singh Committee report. Which of the following recommendation of the Swaran Singh Committee is incorporated in the 42nd Constitution Amendment under fundamental duties? స్వరణ్ సింగ్ కమిటీ నివేదికలలో సిఫార్సుల దృష్ట్యా 42వ రాజ్యాంగ సవరణ చేయబడింది. ప్రాథమిక విధుల కింద స్వరణ్ సింగ్ కమిటీ యొక్క కింది సిఫార్సులలో ఏది 42వ రాజ్యాంగ సవరణలో పొందపరచబడింది? And the answer is option 1. To strive towards excellence in all spheres of individual and collective activity so that the nation constantly rises to the higher level of endeavors and achievement. వ్యక్తిగత మరియు సామూహిక కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో శ్రేష్టతను సాధించడానికి కృషి చేయడం తద్వారా దేశం నిరంతర ఉన్నత స్థాయి ప్రయత్నాలు మరియు విజయాలు సాధిస్తుంది. Which government appointed the L.M. Singhvi Committee in 1986 to study the role of Panchayat Raj institutions in democracy and economic development? ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అనే అంశంపై అధ్యయనం చేయడానికి ఎల్ఎం సింఘ్వి కమిటీని 1986లో నియమించిన ప్రభుత్వం ఏది? And the answer is option 1. రాజీవ్ గాంధీ గవర్నమెంట్. ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అనే అంశంపై అధ్యయనం చేయడానికి ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో నియమించిన ప్రభుత్వం రాజీవ్ గాంధీ గవర్నమెంట్. Recognize the recommendation of the L.M. Singhvi Committee. L.M. Singhvi Committee సిఫార్సును గుర్తించండి. A. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలి. Constitutional protection should be provided to పంచాయతీరాజ్ institution. B. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. State Election Commission and State Finance Commission should be established. C. స్థానిక ఎన్నికల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్స్ను ఏర్పాటు చేయాలి.
Special tribunals should be established to resolve local election disputes. డి. స్థానిక సంస్థలలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి. Reservation should be provided to backward classes in local bodies. And the answer is option 4. A, B, C, D. All are correct. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. స్థానిక ఎన్నికల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్స్ ను ఏర్పాటు చేయాలి. స్థానిక సంస్థలలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించాలి. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఐటమ్స్ గివెన్ బిలో. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి. ఏ. ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసిన సిఫార్సులపై అధ్యయనం కోసం 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శాఖ పికే తుంగన్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇన్ 1987, the Rajiv Gandhi government constituted a cabinet subcommittee under the chairmanship of the Union Minister for Rural Development P.K. Tungan to study the recommendation made by the L.M. Singhvi Committee. The L.M. Singhvi Committee సూచనల ఆధారంగా పీకే తుంగన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించింది. Based on the recommendation of L.M. Singhvi Committee and the recommendations made by the P.K. Tungan Committee, the Rajiv Gandhi government framed the 64th Constitutional Amendment Bill to provide constitutional status to Panchayati Raj institutions. 1989లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ ఆమోదించింది. The 64th Constitutional Amendment Bill was passed by the Lok Sabha in 1989. 1989లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో 4 ఓట్ల తేడాతో ఓడిపోయింది. The 64th Constitutional Amendment Bill was defeated in the Rajya Sabha by a margin of 4 votes in 1989. And the answer is option 4. A, B, C, D is the correct answer. కింద పేర్కొన్న అంశాలలో సరైనవి. ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసిన సిఫార్సులపై అధ్యయనం కోసం 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పికే తుంగన్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. బి. ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచనల ఆధారంగా పికే తుంగన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించింది. సి. 1989లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ఆమోదించింది. డి. 1989లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో 4 ఓట్ల తేడాతో ఓడిపోయింది. Who tried and failed to provide constitutional protection to the Panchayati Raj system through the 70th Constitutional Amendment Bill in 1990. పంచాయతీరాజ్ వ్యవస్థకు 1990లో 70వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైంది ఎవరు? And the answer is option 3. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. పంచాయతీరాజ్ వ్యవస్థకు 1990లో 70వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైనది విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఐటమ్స్ గివెన్ బిలో. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి. ఏ. పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు 73వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. ది 73rd Constitutional Amendment Bill was drafted during the P.V. Narasimha Rao government to provide constitutional status to Panchayati Raj institutions. B. 43వ రాజ్యాంగ సవరణ బిల్లు 1991 సెప్టెంబర్ 16న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. The 73rd Constitutional Amendment Bill was introduced in the Parliament on 16th September 1991. C. 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు 1992 డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. The 73rd Constitutional Amendment Bill was passed by the Parliament on 22 December 1992. D. 43వ రాజ్యాంగ సవరణ బిల్లు 15 రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయి. The 73rd Constitutional Amendment Bill was passed by the legislative assemblies of 17 states.
And the answer is option 4. A, B, C, D is the correct answer. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబు పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు 73వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 1991 సెప్టెంబర్ 16న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 1992 డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 15 రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయి. When did the President Shankar Dayal Sharma assent to the 73rd Constitutional Amendment Bill passed by the Parliament and it's become a law? పార్లమెంట్ ఆమోదించిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఎప్పుడు ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారింది? And the answer is option 3. 1993 April 28. పార్లమెంట్ ఆమోదించిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1993 ఏప్రిల్ 20న ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారింది. ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఫాలోయింగ్ ఐటమ్స్. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి. ఏ, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థకు రాజ్యాంగ భద్రత కల్పించారు. ది 73rd Constitutional Amendment Act 1992 provided constitutional protection to the Panchayati Raj institution. బి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చింది. ది 73rd Constitutional Amendment Act came into the force on 24th April 1993. సి, ఏప్రిల్ 26ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 24th April is observed as National Panchayat Raj Day. డి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1994లో సవరణకు గురయ్యింది. ది 73rd Constitutional Amendment Act was amended in 1994. And the answer is option 1. A, B, C. కింద పేర్కొన్న అంశాల సరైన జవాబు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థకు రాజ్యాంగ భద్రత కల్పించారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చింది. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఐడెంటిఫై ద చేంజెస్ మేడ్ టు ది కాన్స్టిట్యూషన్ బై ది 73rd Constitutional Amendment Act 1992. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగానికి జరిగిన మార్పులను గుర్తించండి. ఏ, రాజ్యాంగంలోని 9వ భాగంలో ఆర్టికల్ 243, 243A, 243O వరకు పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన విధి విధానాలను నిర్దేశించారు. పార్ట్ 9 of the Constitution, Article 243, 243A, 243O laid down the procedure related to పంచాయతీరాజ్ institutions. బి, రాజ్యాంగానికి కొత్తగా 11వ షెడ్యూల్ చేర్చారు. A new 11th schedule was added to the Constitution. సి, 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయవలసిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు. The 11th schedule mentioned 29 types of powers and duties to be transferred to పంచాయతీరాజ్ institutions. డి, రాజ్యాంగానికి జరిపిన ఈ మార్పులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. The Supreme Court annulled these changes made to the Constitution. And the answer is option 3. A, B, C. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి జరిగిన మార్పులు రాజ్యాంగంలోని 9వ భాగంలో ఆర్టికల్ 243, 243A, 243O వరకు పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన విధి విధానాలను నిర్దేశించారు. రాజ్యాంగానికి కొత్తగా 11వ షెడ్యూల్ చేర్చారు. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయవలసిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు. Which article explains the definitions related to పంచాయతీరాజ్ institutions? పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిర్వచనాలను వివరిస్తున్న ఆర్టికల్ ఏది? And the answer is option 1. Article 243. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిర్వచనాలను నిర్వహిస్తున్న ఆర్టికల్ 243. Identify the correct answer regarding the Article 243A. Article 243A కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఏ, గ్రామసభ గ్రామ పంచాయతీ ప్రాతిపదికగా వ్యవహరిస్తుంది. ది గ్రామసభ యాక్ట్ యాజ్ ఎ బేసిస్ ఆఫ్ ది గ్రామ పంచాయత్. బి, గ్రామసభలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లందరూ సభ్యులు.
all the voters within the Grama Panchayat area or members of the Grama Sabha. C. Grama Sabha Grama Panchayatiki Sasana Sabala వ్యవహరిస్తుంది. The Grama Sabha act as a legislative assembly of the Grama Panchayat. The గ్రామ సభకు గ్రామ పంచాయతీ సమిష్ట బాధ్యత వహించాలి. ది గ్రామ పంచాయత్ యాజ్ ఎ హోల్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రామ సభ. And the answer is option 4. A, B, C, D is the correct answer. ఆర్టికల్ 243A సంబంధించి సరైన జవాబు గ్రామ సభ గ్రామ పంచాయతీ ప్రాతిపదికగా వ్యవహరిస్తుంది. గ్రామ సభలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లందరూ సభ్యులు. గ్రామ సభ గ్రామ పంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది. గ్రామ సభకు గ్రామ పంచాయతీ సమిష్ట బాధ్యత వహించాలి. The 73rd Constitution Amendment Act under Article 243B has identified the establishment of 3 types of Panchayat Raj system. 73వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం ఆర్టికల్ 243B ఆధారంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలోని 3 అంచెల వ్యవస్థాపనకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఏ. దిగువ స్థాయి గ్రామ పంచాయతీ లోవర్ లెవెల్ గ్రామ పంచాయత్. బి. మాధ్యమిక స్థాయి గ్రామ పంచాయత్ సమితి ఇంటర్మీడియట్ లెవెల్ పంచాయత్ రాజ్ సమితి. సి. ఉన్నత స్థాయి జిల్లా పరిషత్ అప్పర్ లెవెల్ జిల్లా పరిషత్. డి. జనాభా 20 లక్షల కంటే తక్కువ ఉన్న రాష్ట్రంలో మాధ్యమిక స్థాయి ఏర్పాటు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఎగ్జంప్షన్ ఫ్రమ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇన్ ద స్టేట్స్ with a population less than 20 lakhs. And the answer is option 4. A, B, C, D is the correct answer. 73వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం ఆర్టికల్ 243B ఆధారంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని 3 అంచెల వ్యవస్థాపకతకు సంబంధించిన అంశాలు దిగువ స్థాయి గ్రామ పంచాయతీ, మాధ్యమిక స్థాయి పంచాయతీ సమితి, ఉన్నత స్థాయి జిల్లా పరిషత్. జనాభా 20 లక్షల కంటే తక్కువ ఉన్న రాష్ట్రంలో మాధ్యమిక స్థాయి ఏర్పాటు నుంచి మినహాయింపు ఇచ్చింది. Identify the point mentioned in Article 243C regarding the election of representatives of Panchayat Raj institution. పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధుల ఎన్నికకు సంబంధించి ఆర్టికల్ 243Cలో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి. ఏ. 3 స్థాయిలలోని ప్రతినిధులను ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. The representatives of the 3 levels are directly elected by the voters. బి. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు లేదా సర్పంచ్ ఓటర్ల ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ది గ్రామ పంచాయత్ ప్రెసిడెంట్ ఆర్ సర్పంచ్ ఈస్ ఎలెక్టెడ్ బై ది ఓటర్స్ either directly or indirectly. సి. మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి అధ్యక్షుల ఎన్నిక పరోక్షం. ది ఎలక్షన్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ అండ్ హయ్యర్ లెవెల్ ప్రెసిడెంట్ ఈస్ ఇండైరెక్ట్. డి. మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి అధ్యక్షులు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అధ్యక్షులుగా కొనసాగవచ్చు. The intermediate and higher level president can continue as a member of the state legislature. And the answer is option 2. A, B, C is the correct answer. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ 243Cలో పేర్కొన్న అంశాలు 3 స్థాయిలలోని ప్రతినిధులను ఓటర్ల ప్రత్యేక పద్ధతిలో ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు లేదా సర్పంచ్ ఓటర్లు ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి అధ్యక్షుల ఎన్నిక పరోక్షం. Identify the issues related to providing reservation to various communities in elections to Panchayat Raj institution. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలలో వివిధ వర్గాలకు రిజర్వేషన్ కల్పించేందుకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఏ. ఆర్టికల్ 243D పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 243D deals with the reservation in elections to Panchayat Raj institutions. బి. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లో 1/3 వంతు స్థానాల ఆయా వర్గాల మహిళలకు రిజర్వ్ చేయాలి. Reservation should be provided to SC and ST communities on the basis of their population. Out of the reservation allocated to them, 1/3 of the seats should be reserved for women of the respective communities. బీసీ వర్గాల వారికి 1/3 వంతు స్థానాల రిజర్వ్ చేయాలి. 1/3 of the seats should be reserved for BC communities. డి. పంచాయతీరాజ్ సంస్థల మొత్తం స్థానాలలో మహిళలకు 1/3 వంతు రిజర్వ్ చేయాలి. 1/3 of the total seats in Panchayati Raj institution should be reserved for women.
And the answer is option 3. A, B, D is the correct answer. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలలో వివిధ వర్గాలకు రిజర్వేషన్ కల్పించేందుకు సంబంధించిన అంశాలు. ఆర్టికల్ 243 పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ గురించి వివరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లో 1/3 స్థానాలు ఆయా వర్గాల మహిళలకు రిజర్వ్ చేయాలి. పంచాయతీరాజ్ సంస్థల మొత్తం స్థానాలలో మహిళలకు 1/3 రిజర్వ్ చేయాలి. Identify the point mentioned in Article 243E regarding the tenure of representatives of Panchayati Raj institutions. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల పదవి కాలానికి సంబంధించి ఆర్టికల్ 243E పేర్కొన్న అంశాన్ని గుర్తించండి. ఏ. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల పదవి కాలం 5 సంవత్సరాలు. The term of office of the representatives of Panchayati Raj institution is 5 years. B. పంచాయతీరాజ్ సంస్థలకు పదవి కాలం కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. అలా రద్దు చేసిన పంచాయతీరాజ్ సంస్థకు 6 నెలలలోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. The state government can dissolve the Panchayati Raj institution before the end of their term. Election must be held within 6 months for the dissolved Panchayati Raj institution. C. పంచాయతీరాజ్ సంస్థలలో ఖాళీ ఏర్పడినప్పుడు జరిగే ఉప ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు సంబంధిత సంస్థకు ఉన్న మిగిలిన పదవి కాలం వరకే పదవిలో కొనసాగుతారు. The representatives elected through by-elections held when vacancies occurs in the Panchayati Raj institution shall continue in office only for the remaining term of the relevant institution. And the answer is option 3. A, B, C is the correct answer. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల పదవీ కాలానికి సంబంధించి ఆర్టికల్ 243E పేర్కొన్న అంశాలు. పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధుల పదవీ కాలం 5 సంవత్సరాలు. పంచాయతీరాజ్ సంస్థలకు పదవీ కాలం కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. అలా రద్దు చేసిన పంచాయతీరాజ్ సంస్థకు 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీరాజ్ సంస్థలలో ఖాళీగా ఏర్పడినప్పుడు జరిగే ఉప ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు సంబంధిత సంస్థకు ఉన్న మిగిలిన పదవి కాలం వరకే పదవిలో కొనసాగుతారు. Find out the minimum age required to contest elections to Panchayati Raj institution as per Article 243F. ఆర్టికల్ 243F ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయసు గుర్తించండి. And the answer is option 1, 21 age. ఆర్టికల్ 243F ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయసు 21. Article explaining the 29 types of powers and functions to be transferred to Panchayati Raj institution. పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధుల గురించి వివరిస్తున్న ఆర్టికల్ ఏది? And the answer is option 1, ఆర్టికల్ 243G. పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయవలసిన 29 రకాల అధికారాలు, విధుల గురించి వివరిస్తున్న ఆర్టికల్ 243G. Identify the correct explanation in the articles of the 73rd Constitution Amendment Act regarding the institution of Panchayati Raj. పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ఆర్టికల్ సరైన వివరణను గుర్తించండి. ఏ. ఆర్టికల్స్ 243H. బి. ఆర్టికల్ 243I. సి. ఆర్టికల్ 243J. డి. ఆర్టికల్ 243L. 1. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు. 2. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపుపై వివరణ. 3. పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక వనరులు. 4. పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్. And the answer is option 1, A3, B1, C4, D2. ఆర్టికల్ 243H. పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక వనరులు. ఆర్టికల్ 243I. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు. ఆర్టికల్ 243J. పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్. ఆర్టికల్ 243L. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపుపై వివరణ. Identify the correct answer in the following items. కింది పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి. ఏ. ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. A state election commission shall be constituted under Article 243K. B.
రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ల గవర్నర్ నియమిస్తారు. ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ షల్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్. సి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. Only the president has the power to remove the state election commissioner. డి. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ షల్ conduct elections to local bodies in the state. And the answer is option 4. A, B, C, D is the correct answer. కింద పేర్కొన్న అంశాలలో సరైనవి. ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. Which article states that special tribunals should be set up to hear election disputes of panchayat bodies? పంచాయతీ సంస్థల ఎన్నికల వివాదాల విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని పేర్కొంటున్న అధికరణ? And the answer is option 2. Article 243O. పంచాయతీ సంస్థల ఎన్నికల వివాదాల విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని పేర్కొంటున్న ఆర్టికల్ 243O. Which law was enacted by the Parliament based on the recommendation of the Dilip Singh Bhuria Committee? దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సుల మేరకు పార్లమెంట్ రూపొందించిన చట్టం? And the answer is option 2. పేసా యాక్ట్. దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సుల మేరకు పార్లమెంట్ రూపొందించిన చట్టం పేసా యాక్ట్.